4 ఐటెంలు అనుకుని వచ్చాంరా. ఎన్ని 12 అయిపోయా? 12 ఐటెంలు ఇంటూ 2 బిల్లు చూడండి. 3400. నాకు అదే తల. ఇన్ని కష్టాలు పడకుండానే కదా మామ బయట అందరు తినేసేది లబలబానే. 2 గంటల కష్టం. ఇలాంటివి మనకి మంచి మంచి రెస్టారెంట్స్ కూడా దొరకవు మామ. మీకు తెలుసు నేను చాలా రెస్టారెంట్స్ తింటూ ఉంటాను. ఇలాంటి టేస్ట్ రాదు అనమాట. చాలా బాగా వచ్చింది. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ప్రెసెంట్ అయితే కోయంబత్తూరులో ఉన్నాం మామ. లాస్ట్ వీడియోలో చూసారు కదా. ఈ రోజు మార్నింగ్ వచ్చాం అనమాట. స్పెషల్ ట్రైన్ లో జర్నీ చేసి, ఒకవేళ ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో అయ్యాక లాస్ట్ వీడియోలో చూసేయండి. సో ఈ రోజు మార్నింగ్ వచ్చాం కాబట్టి ఈ రోజు ఏం ట్రావెల్ లేదనమాట. ఈ రోజు కొంచెం రెస్ట్. సో అందుకని కొంచెం ఇంట్లో ఫుడ్ వండుకొని తిందామని ఫిక్స్ అయ్యాం. కాకపోతే మన దగ్గర ఓన్లీ రైస్ కుక్కర్ మాత్రమే ఉందన్నమాట. సో దాంట్లో ఎక్కువ రోజులు వండుతూ ఉంటే రైస్ కుక్కర్ కూడా చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. సో అందుకని కొంచెం ఇన్వెస్ట్ చేసి ఇండక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఆన్లైన్ లో చూసాం కానీ అది ఎప్పుడు వస్తుందో ఏదో మనకు ఐడియా లేదు. సో అందుకని డిమార్ట్ దగ్గరలోనే ఉంది, ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో. సో ఆటోలో అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కొనుక్కొని తీసుకుని వచ్చుకొని ఈ రోజు మనం వండుకుందాం రూమ్ లో మంచిగా. సో చూద్దాం మామ ఈ రోజు అంతా ఏం జరిగింది ఏం కథ అని. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. 50 రూపాయలు ఎక్స్ట్రా రా ఇప్పుడు. 150 ఎంత? 170 చూపించింది. 120. దాని మీద 50 రూపాయలు ఎక్స్ట్రా. 170 రూపాయలు. మన సైడ్ ర్యాపిడోలు చాలా బాగుంటాయి మామ. ఎంత అమౌంట్ చూపిస్తే అంతే తీసుకుంటారు అనమాట. చేంజ్ లేకపోయినా మనకి రిటర్న్ చేంజ్ వాళ్ళే ఫోన్ పే కూడా వేస్తారు. ఇక్కడైతే ఇప్పుడు 125 చూపించినా కానీ రౌండ్ ఫిగర్ 130 అనుకుని దానిపైన ఇంకో 50 అడుగుతారు అనమాట. అంత స్కామ్ చేస్తారు ఇక్కడ తమిళనాడులో. బయలుదేరుతాం మామ. రే నేను చూడరా, అది జాలీగా పడుకుందరు. ఇది కింద బాల్ పైన బాల్ చేదిరా. దానికి ఆడ దొరకదు ప్లేసా? పడుకోమ్మ, నీ పనే బాగుంది. మేమేం కొందాం అనుకుంటున్నాం అది చెప్ప. ఇండక్షన్ ఒకటి, దానిపైన కడాయి, నీకు బెడ్షీట్ కావాలన్నావు, నాకు వాటర్ బాటిల్. సో ఇప్పుడు 4-5 ఐటమ్స్ చెప్పాం కదా మామ. సో చూద్దాం షాపింగ్ అంతా అయ్యేసరికి ఎన్ని ఐటమ్స్ అవుతాయో మాకు తెలియదు. ఏం లేకపోయినా అవసరాలు గుర్తొచ్చేస్తాయి అనమాట. డిమార్ట్కి వెళ్తే చూడంగానే అవసరాలు గుర్తొచ్చేస్తాయి టగటగ. దురహరి బాటిల్స్ అన్నావు కదా, వచ్చేప్పుడు చూద్దాం. 2 లీటర్స్ తీసుకున్నాం అంటే మన ఇద్దరికి వచ్చేస్తాం. అంతే కదా? అదే కదా. పీజీ అన్న, పీజీ అయితే చూసింది 1500 అంటే మామ. ఇది మేలు కదా, చాలా మేలు. సరేపా, అది ఇండక్షన్ లాస్ట్ లో తీసుకున్నాం. వీడియో ఉంది కాబట్టి చిన్న వస్తువులు అన్ని తీసుకున్నాం. దూరం కడాయిలు ఉన్నాయి ఇక్కడ, చూసుకొని పోదాం. ఫస్ట్ ఇండక్షన్ కేనా కాదా చూడాలా. ఇండక్షన్ కి రా, ఇట్లా ఉంటే ఇండక్షన్ కదా పోతుంది అనమాట. ఈ కలర్ పోవాలి. అల్యూమినియం ఇది. ఏమో మా పన్నీర్ తీసుకుందాం మామ ఈరోజు. ఈరోజు ట్రై చేద్దాం పన్నీరా. పన్నీర్ ఈరోజు అన్నంలో బాగుంటుంది పన్నీరా. ఏదైనా అంతే కదా. చపాతీ రోడ్లో బాగుంటుంది అనుకుంటా. చపాతీ రోడ్లో బాగుంటుంది అనుకుంటా. చపాతీ రోడ్లో బాగుంటుంది అనుకుంటా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సరే, చపాతీ ఇక్కడ రెడీమేడ్ చపాతీ ఉంటుంది కదా, కానీ దాన్ని మళ్ళీ చపాతీని కడాయి కావాలా. అంత రిస్క్ దానికి అన్నంలో తినేద్దాం అంతే కదా. ఇట్లాంటివి బాగుంటాయిరా మెత్తగా కదా. ఎంత ఇది? అబ్బా ఎంత? 1100. ఇది 1000 రీ. సరిపోద్ది 2 కిలోలు. చూద్దాం ఎట్టున్నాయో, మళ్ళీ కావాలంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎక్కువ తీసుకుందాం. 2500 తీసేయాలి. బాగా బలంగానే అయింది మా. కడాయి, పన్నీరు, మామ చూడండి ఎన్ని పట్టుకున్నాడు. ఎదురుగా చాలా షాపింగ్ అయిపోయింది. సో చూద్దాం, బిల్ వేసుకొని బయలుదేరదాం. 4 ఐటెంలు అనుకుని వచ్చాంరా. ఎన్ని 12 అయిపోయా? 12 ఐటెంలు ఇంటూ 2 బిల్లు చూడండి. 3400. సో ఇప్పుడు వచ్చాము మామ. అన్ని తీసుకొని ఆటో ఎక్కేసి రూమ్కి అయితే వచ్చేసాము. సో వచ్చేటప్పుడు టమాటాలు, కొత్తిమీర, పెరుగు, జీడిపప్పులు. అంటే లెక్క ప్రకారం పన్నీర్ బటర్ మసాలా అనమాట. ఇప్పుడు చేసాం మనం. పన్నీర్ కర్రీ కదా అది. ఇంకా అంటే నేను నీకు రాదా ఇప్పుడు చేయలేదు. ఇంత యూట్యూబే. సరే కానీ చూడైతే. సో ఇప్పుడు టైం వచ్చి 2:30 అయిపోయింది మామ. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మనం. అయిపోద్ది తొందరగా నాకు తెలిసి. రైస్ ఎటు లేదు కాబట్టి పొరోటా తెచ్చుకున్నాం అనమాట వస్తూ డిమార్ట్లోనే. సో పన్నీర్ కర్రీ విత్ ఈ పొరాటా. రెసిపీ చూస్తున్నాం అనమాట యూట్యూబ్ లో ఎట్లా చేయాలని. మన బ్రోకి రాదంట. సో అందుకని చూసి మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఈ రోజు. పన్నీర్ అయితే కట్ చేశాను మామ. చూడు కరెక్ట్ కొలతలతో పాటు చేస్తున్నాడు అనమాట. పావు టీ స్పూన్ ఉప్పు. పావు అంటే ఎంత? 250. దాంట్లో అంతే 250 గ్రామ్స్. స్పూన్లో పావు. నాకు అదే తల.
పన్నీర్ దీంట్లో వేసాడు నెక్స్ట్ ఇంట్లో అని చెప్పిల్ల ఇంట్లో నేను చేయించేవాడిని అప్పుడు కూడా అట్లా వల్ల అట్లా ఎగిరి ఆమె ఎగిరేసింది కదా పడిపోద్ది మనకి రావకి మూత పెట్టు కుదిపి కొమ్మేసి కలేసి మెల్లేసి ఊపేసి ఆపితే అంతే ఇదనమాట మన ఇండక్షన్ పెట్టుకుంది 1500 చెప్పారు కానీ లాస్ట్ బిల్లులో చూసేసరికి 1700 పడింది. అదే అర్థం కాలే. సో ఇది పీజన్ బ్రాండ్ అనమాట, 1700 అట్లా పడింది. అండ్ ఇండక్షన్ పైన కి ఒక స్టీల్ కడాయి కొనుక్కున్నాం అనమాట. అండ్ కర్రీస్ ఏమైనా అన్ని చేసుకోవడానికి దీంతో పని అయిపోద్ది. అబ్బా, సో నూనె అయితే వేడైపోయింది. ఇంకా పన్నీర్ వేద్దాం. పన్నీర్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలంట మన యూట్యూబ్లో చెప్పినట్టుగా. మన పన్నీర్ ఫ్రై అయిపోయింది. ఇంకా ఎర్రగడ్డ టమాటా అదే బౌల్లో మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా. ఇది మళ్ళీ చల్లగా మిక్స్ చేయాలి కదా దీన్ని. టాస్క్ ఏంటంటే ఇంత పెద్ద పొరాటా కాల్చడానికి మన దగ్గర తవా లేదనమాట మామ. ఇంకా మేమేమనుకుంటున్నాం అంటే తెచ్చుకున్న కడాయిలోనే ఫ్రై చేసేద్దాం అనుకుంటున్నాం. అవద్దురా దాంట్లో అయినా అవ్వకపోయినా చేసేయాలి. సో యూట్యూబ్ లో చెప్పినట్టు మామ సేమ్ అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఎర్రగడ్డ టమాటాని ప్యూరీ కొట్టుకోవాలి. అండ్ దీంట్లోనే అల్లం తెల్లగడ్డ వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం వేడయ్యాక మొత్తం ఈ ప్యూరీ మొత్తం దీంట్లో వేసేయాలి. పెరుగు చూసారా మామ, లస్సీ అయిపోయింది అసలుకి మిక్సీలో కొట్టంగానే. సేమ్ కలర్ వచ్చిందిరా హరి. సరే హరి బాబు నువ్వు లస్సీలా చేసేసింది పెరుగు. జీడిపప్పుల్ని పొడిగొట్టి మరి పెట్టుకున్నాం మామ, ఇది కూడా వేసేద్దాము. అండ్ ఆల్సో దాంట్లో కొంచెం వాటర్ పోసేసాం ఇప్పుడే. వేసేదిరా ఇప్పుడు ఆ కర్రీ అయ్యాక దాన్ని షిఫ్ట్ చేసి కడిగి అదే కడాయిలో మళ్ళీ మనం పొరాటా కాల్చాలా. ఇన్ని కష్టాలు పడకుండానే కదా మామ బయట అందరు తినేసేది లబలబానే. ఇప్పుడే టైం 3:30 కావస్తుంది. స్లోగా కలపండి. మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో 2-3 నిమిషాలు ఉడికేయంట. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. లాస్ట్ లో కసూరి మేతి మాత్రం వేస్తే అయిపోయిందంటే ఇంకా టేస్ట్ చూసుకొని దింపుకోవడమే. చూసారా మామ ఎలా వచ్చిందో ఫైనల్ అవుట్పుట్. చాలా థిక్గా వచ్చింది అనమాట కర్రీ. 5 పొరాటాలకి ఇది ఎక్కువ కదరా, చాలా సరిపోద్ది. ఇంకా నీళ్ళు పోద్దాం అనుకున్నాం కానీ సరిపోతుంది బాగుంది. ఎల్లవా ఇప్పుడు షిఫ్ట్ చేసుకొని ఇదే కడాయిలో మనం పొరాటా కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ కడాయి కాకుండా అది దోశ పెనం కొనేసుకుంటే టకటక అయితే ఉండేది. దోశలు వేసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు. అది 1400 అంట కాంబో. అవుతుంది కదా లైట్గా అవుతున్నట్టే ఉంది. అవుతుంది. పొరాటా తీసుకెళ్లి కడాయిలో కాల్చే వాళ్ళం అయితే మేమే అనుకుంటాం మామ. అసలుకి వాళ్ళ కామెడీ ఉందన్నమాట. చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది నిజం చెప్పాలంటే. ఇప్పుడు టైం చూడండి 4:20 అనమాట. ఇప్పుడు తింటున్నాము. పొరాటాలు కాల్చడం వల్ల బాగా లేట్ అయిపోయింది. సో ఇది మన పన్నీర్ కర్రీ. చాలా బాగా వచ్చింది, డాబా స్టైల్ కదా. అది బాగా వచ్చింది, చాలా బాగుంది నిజంగా. సో ఇప్పుడు టేస్ట్ చూసే టైం అయితే వచ్చింది మామ. 2 గంటలు కష్టపడ్డాం మామ. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాం ఫైనలీ. పొరాటా కొంచెం నూనె తక్కువ అయిందో ఏందో అర్థం కాదు కానీ కొంచెం గట్టిగా వచ్చింది. సో పర్లేదు టేస్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 గంటల కష్టం. మాటలు రావట్లేదు అనమాట ఏం చెప్పండి. నేను నోట్లో అంతా ఏమంటారు దాన్ని లాలాజలం పడుతుంది. ఇలాంటివి మనకి మంచి మంచి రెస్టారెంట్స్ కూడా దొరకవు మామ నిజం చెప్పాలంటే. మీకు తెలుసు నేను చాలా రెస్టారెంట్స్ తింటూ ఉంటాను. సో ఎక్కడ ఇలాంటి టేస్ట్ రాలేదు అనమాట. చాలా బాగా వచ్చింది. యూట్యూబ్లో మాకు రెసిపీ చెప్పిన ఆంటీకి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. సేమ్ మనం చెప్పినట్టు చేసాము, చాలా బాగా వచ్చింది. గట్టిగా ఉంది కొద్దిగా. అదే వేడి మీద ఉంటే కొంచెం మెత్తగా ఉండేది. నవ్వలేకపోతున్నాం కదా, కొంచెం కష్టంగా ఉంది. కర్రీ మాత్రం హైలైట్. కర్రీ బాగుంటుంది, చాలా బాగా. నార్మల్గా బయట రెస్టారెంట్స్లో మా పన్నీర్ తినాలంటే నేను చాలా ఆలోచిస్తాను అనమాట. కాకపోతే ఈ మాత్రం ఒరిజినలే. ఎందుకంటే మనకి 200 గ్రామ్స్ పన్నీర్ 135 రూపీస్ పడింది అనమాట. మిల్కీ మిస్ట్ కంపెనీ పన్నీర్ అనమాట. డిమార్ట్లో నుంచి తెచ్చుకున్నాం. పన్నీర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఆనియన్స్ మీద నిమ్మకాయ పిండి కూడా చాలా బాగుంటుంది. అలానే మన కర్రీ మీద కూడా నిమ్మకాయ పిండుకుంటే ఇంకా హైలైట్ ఉంటుంది అనమాట. ఆ పులుపు తగిలితో మంచి మసాలా ఫ్లేవర్. సాటిస్ఫై
కర్రీ సాటిస్ఫై. పరాటా బాగా గట్టి పడిపోయింది. గట్టిగా అయిపోయింది మరి. మరి ఎట్లా అయిపోయింది అంటే రబ్బర్ లాగా అయిపోయింది. రబ్బర్గా చక్క అయిపోయినాడు. అప్పటికప్పుడే తినేయాలి అది. రైస్ అయినా వండేసుకుంటే అయిపోయింది అది సింపుల్ గా. ఇవాగ చెప్పేవా పొరాటానే. ఫ్లాష్ బ్యాక్. అన్నంలో బాగుంటుంది పన్నీరా. ఏదైనా అంతే కదా. చపాతీ రోడ్లో బాగుంటుంది అనుకుంటా. అంటే అది కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మామ. కాకపోతే ఆ పరాటా కొంచెం గట్టి పడిపోయింది అనమాట, చెక్కలాగా అయిపోయింది, తినకపోయాము. సో అలా జరిగింది అనమాట మనకి ఇచ్చిన అప్గ్రేడ్. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాము ఇండక్షన్ కొనుక్కోవాలని. సో లాస్ట్ కి ఈ రోజు అయితే డిమార్ట్కి వెళ్ళి మరి కొనుక్కున్నాము. సో అదనమాట మనం ఈ రోజు వీడియోలో మన. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బాయ్.